Hi, hello, welcome back to our channel. So ఈరోజు వీడియోలో బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకి జనరల్గా 3 టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ టైప్ ఏంటంటే సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. జనరల్గా మనకి బ్యాచిలర్స్ 4 years కదా, సో 1 yearకి మనకి 2 సెమిస్టర్స్ జరుగుతాయి. సెమిస్టర్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనమాట. సో మనకి 4 years కాబట్టి 4 into 2 8. టోటల్గా మనం బ్యాచిలర్స్లో 8 సెమిస్టర్స్ రాస్తాము. అండ్ ఆ 1 yearలో ఫస్ట్ 6 months ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది, రిమైనింగ్ 6 months నెక్స్ట్ సెమిస్టర్ ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్. మిడ్ ఎగ్జామ్స్ ఎవ్రీ సెమిస్టర్ కి 2 times జరుగుతుంది. ఫస్ట్ మిడ్ ఉంటుంది అండ్ సెకండ్ మిడ్ ఉంటుంది. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సెమ్ లో 5 units ఉన్నాయంటే ఫస్ట్ మిడ్ కి 2.5 unit ఉంటుంది అండ్ నెక్స్ట్ పోర్షన్ అంతా సెకండ్ మిడ్ కి ఉంటుంది. అండ్ ఈ 2 మిడ్ టర్మ్స్ యొక్క సిలబస్ కలిపి మనకి సెమిస్టర్ ఎగ్జామ్ కి ఉంటుంది. మిడ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మిడ్ ఎగ్జామ్ లో మనం బాగా చదువుకుంటే సెమిస్టర్ లో చాలా ఈజీగా ఉంటుంది. అదే మిడ్ ఎగ్జామ్స్ లో నెగ్లెక్ట్ చేస్తే సెమిస్టర్ లో చాలా టఫ్ అయిపోద్ది మనకి అన్ని చదవడానికి. సో మిడ్ ఎగ్జామ్స్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఎగ్జామినేషన్ లో. నేనైతే బీఫార్మ్ చదువుతున్నా కదా, నాకు నార్మల్ గా 40-41 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇయర్ కి మనం 10 సబ్జెక్ట్స్ వేసుకున్న 40 సబ్జెక్ట్స్ అలా డివైడ్ అవుతాయి. నేను మీకు ఒక ఇయర్ కి 2 సెమిస్టర్స్ అని చెప్పా కదా, వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా 10 సబ్జెక్ట్స్ ఉంటే ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ సెమ్ లో 3 సబ్జెక్ట్స్, సెకండ్ సెమ్ లో 7 సబ్జెక్ట్స్, లేదా ఫస్ట్ సెమ్ లో 5 సబ్జెక్ట్స్, సెకండ్ సెమ్ లో 5 సబ్జెక్ట్స్, అలా మొత్తం డివైడ్ చేసి 40 సబ్జెక్ట్స్ సిలబస్ అంతా వాళ్ళు 4 years లో కంప్లీట్ చేస్తారు. ఇవైతే థియరీ ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ ల్యాబ్ ఎగ్జామ్స్ గురించి చూద్దాం. వీటినే ప్రాక్టికల్స్ అని కూడా అంటారు. అండ్ ఈ ప్రాక్టికల్స్ లో 2 types ఉంటాయి. ఫస్ట్ ది ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అండ్ నెక్స్ట్ ది ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్. అండ్ ఇంటర్నల్స్ అంటే జనరల్ గా మన ఫ్యాకల్టీనే ఉంటారు. మనం ల్యాబ్ లో చేసుంటాం కదా ముందు క్లాస్ హార్స్ లో, వాటిలో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ మనకి ఎగ్జామ్ లో ఇస్తారు అండ్ మనకి దీనికి వైవా ఉంటది. అండ్ ఇవైతే మన ఫ్యాకల్టీనే వస్తారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్స్. ఎక్స్టర్నల్స్ అంటే మనకి సెమిస్టర్ అయిపోయాక ల్యాబ్ ఎగ్జామ్స్ పెడతారు, వాటిని ఎక్స్టర్నల్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే బయట నుండి అంటే వేరే కాలేజ్ నుండి ఆర్ వేరే యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్స్ వచ్చి మనల్ని ఎగ్జామ్ పెడతారు అండ్ వైవా కూడా అడుగుతారు వాళ్ళే. ఇంటర్నల్స్ కి ఎక్స్టర్నల్స్ కి కూడా సేమ్ సిలబస్ ఉంటది. మీరు ఏదైతే థియరీలో చదువుతారో దానికి రిలేటెడ్ గానే ల్యాబ్స్ ఇక్కడ చేస్తారు అండ్ వైవా కూడా మీరు ఎగ్జామ్ రాసుంటారు కదా సెమిస్టర్, దానికి రిలేటెడ్ గానే అడుగుతారు. ఇప్పుడైతే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్ గా మనకి పేపర్ 100 marks కి కదా, 100 marks అయితే 75 marks మనం థియరీ ఎగ్జామ్ రాస్తాం కదా సెమిస్టర్స్ లో, అది క్యాల్కులేట్ చేస్తారు. అండ్ మిగతా 25 marks మనకి ఇంటర్నల్స్ అంటే చాలా యాడ్ అయి ఉంటాయి దీనిలో. అండ్ ఇంటర్నల్ మార్క్స్ మనకి ఎలా వేస్తారంటే మనం మిడ్స్ రాస్తాం కదా, ఆ మిడ్స్ 2 యాడ్ చేసి వాటి యావరేజ్ తీసి వచ్చిన మార్క్స్ ఇస్తారు. అండ్ వాటితో పాటు అసైన్మెంట్స్, క్విజ్, ప్రాజెక్ట్ అండ్ అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అటెండెన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. కాలేజ్ లైఫ్లో మినిమం 70% అయినా మనం మెయింటైన్ చేయాలి. మాకైతే 65% ఉంటుంది, కొన్ని కాలేజెస్లో 70, 75, 80 ఉంటుంది. సో మినిమం అటెండెన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి. అండ్ టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ బట్టి కూడా ఇవన్నీ కలిపి మనకి ఇంటర్నల్ మార్క్స్ వేస్తారు. ఎట్ లాస్ట్ ఈ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ 2 కలిపి మనకి మన సెమిస్టర్ మార్క్స్ వస్తాయన్నమాట. సో మీ అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.